హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గౌతమ్కి అయితే అన్ఫైర్ అయితే జరుగుతుంది బిగ్ బాస్ 8లో. ఎస్టర్డే అయితే ఇంకా బిగ్ బాస్ టీమ్ అయితే గౌతమ్కి అయితే అన్ఫైర్ అయితే చేస్తున్నాడు. సో నిన్న టాస్క్లో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో సో ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో తేజ, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ రోహిణికి ఎటువంటి టాస్క్ వచ్చిందో అందరికీ తెలుసు. సో ఆ డైస్ మీద ఒకవైపు పి అండ్ ఒకవైపు వి అండ్ ఒకవైపు టీ అండ్ ఒకవైపు వైవ్ అనేసి చాలాగా మంచిగా తెలివితేటలుగా అయితే ముందే రాసుకొని డైస్ని అయితే త్రో చేయడం జరుగుతుంది. సో అది మనకి టెలికాస్ట్ అనేది చేయాల. సో ఎంత బిగ్ బాస్ టీమ్ ఎడిటర్ ఎంతలాగా అన్యాయం చేస్తున్నాడంటే గౌతమ్కి చాలా రాంగ్ అయితే చేశాడు. అండ్ మనకి ఫస్ట్ నుంచి కూడా గౌతమ్ యష్మి, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని కూడా చెప్పాడు. అలాగే మొన్న ఎక్స్ కండిషన్స్ నామినేషన్స్ అయితే జరిగినాయి కదా, వాళ్ళు కూడా శేఖర్ భాష గారు ఇక్కడ ఏదో గ్రూప్ గేమ్ అయితే నడుస్తుంది, అది తగ్గించుకోండి అనేది చెప్పడం జరిగింది. సో అదే పాయింట్ని మళ్ళీ గౌతమ్ చెప్పడం అయితే జరిగింది. అది ఒక ట్రూ, అసలు వాళ్ళు ఆడుతుంది గ్రూప్ గేమే. అండ్ ఇంకోటి, ఇది మనకి టెలికాస్ట్ చేయకపోవడం వల్ల మనకి ఏదైతే టెలికాస్ట్ చేశారో అది మనకి గౌతమ్ గారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారేమో అని తెలియజేయడానికి మనకైతే అస్టర్డే అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. సో అది పెచ్చోళ్ళ కదా ఆడియన్స్, అందరికీ తెలిసింది. మొత్తం ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కొన్ని లైవ్ అప్డేట్స్ అయితే మొత్తం అందరికీ తెలిసింది గౌతమ్ ఏదైతే చేశాడో. సో గౌతమ్కి అయితే అన్ఫేర్ అయితే జరుగుతుంది. కనీసం ఈ వీకెండ్లో నాగార్జున గారు గౌతమ్ని ఎప్రిషియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే గౌతమ్ టోటల్గా అన్ఫైర్ జరిగినట్టే. బిగ్ బాస్ని ఒకే ఒక రిక్వెస్ట్, ఎడిటర్స్ని ఏదైతే మంచి చేశారో అది మాత్రం టెలికాస్ట్ చేయండి. అన్ఫేర్గా అయితే ఒక కంటెస్టెంట్ని నిఖిల్కి అండ్ గౌతమ్కి బాగా గ్రాఫ్ పెరుగుతుందని చెప్పి ఎడిటర్స్ మొత్తం అతను ఏమైతే చేశాడో ఒక సంచాలకుగా ఎక్సలెంట్గా అయితే చేశాడో. ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ 8లో ఎవరు అంతలాగా చేయడం జరిగింది. సో అదంతా కట్ చేసి ఏదో డైస్ త్రో చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రోల్ అవుతుంది కామెంట్స్, విష్ణుప్రియకి ఫాస్ట్గా లాగాడు అండ్ రోహిణికి స్లోగా లాగాడు అనేది థ్రెడ్ అనేది న్యూస్ అయితే వస్తుంది. మనకి లైవ్ చూసినప్పుడు అయితే విష్ణుప్రియ కూడా టైం అడుగుతుంది, నన్ను కన్సేపు నేను సెట్ చేసుకున్నంత వరకు అప్పుడు లాగని చెప్పి తను ఒక్కదైతే టెలికాస్ట్ చేయడం జరిగింది. అలా స్లోగన్ లాగాడు. అండ్ మనకి లైవ్లో రోహిణిది అండ్ యష్మిది కూడా ఫాస్ట్గా లాగారని చెప్తున్నారు. అదేం కాదు, లైవ్ మొత్తం చూసుకున్నట్లయితే మనం అందరికీ టైం ఇచ్చే ఆ డైస్ వేసిందో టైం ఇచ్చి అప్పుడే థ్రెడ్ అయితే లాగడం జరిగింది. మనకు మాత్రం ముందరదంతా కట్ చేసి ఓన్లీ ఏదైతే లాగడం జరిగిందో అవి మాత్రమే టెలికాస్ట్ చేయడం జరిగింది. టోటల్ 1 అవర్లో 50 మినిట్స్లో ఒక యాడ్స్ తీసేస్తే మిగతా 40 మినిట్స్ మొత్తం గౌతమ్కి అయితే ఎంత బాగా చేసినా కూడా అన్ఫైర్ ఎపిసోడ్ అయితే లోడ్ అయింది ఎస్టర్డే. సో మనం దానికి రిక్వెస్ట్ అయితే చేయాలి బిగ్ బాస్ టీమ్కి, ఎటువంటి అన్ఫైర్ జరగకుండా ఎటువంటి సంచాలక్ నిజాయితీగా చేసినప్పుడు అలాంటి కట్ చేయకుండా మంచిగా ఎపిసోడ్ అయితే ఎడిటింగ్ చేయాలని కోరుకుంటున్నాను. నాగార్జున గారిని అయితే ఒక రిక్వెస్ట్, ఈ వీకెండ్ గౌతమ్ని ఎప్రిషియేట్ చేయకపోతే ఇంకెక్కడా లేని అన్ఫైర్ అయితే జరుగుతుంది గౌతమ్కి. వరస్ట్ సీజన్ అయితే అవుతుంది ఈ వీకెండ్కి. సో మరి చూద్దాం నాగార్జున గారు ఏం చేస్తారో. అప్పుడు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.